అందరికీ నమస్కారం. ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే బాబు గారు పదవి చేపట్టి దాదాపుగా 23 నెలలుగా వస్తుంది. 23 నెలలలో ఆయన సంపద సృష్టిస్తానని గతంలో తొడలు చరుచుకుని మరి ప్రతి మీటింగ్ లో కూడా తొడలు చరిచి మరీ చెప్పారు. కానీ సంపద సృష్టించింది శూన్యం. కేవలము అప్పులు చేయడమే ఈయన ధ్యేయం. ఈ 23 నెలలలో 3,56,000 కోట్లు అప్పులు చేశాడంటే మరి ఈ యొక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమనాలో నాకు అర్థం కాలేదు. గతంలో జగన్ అప్పులు చేసేశాడు, శ్రీలంకగా మార్చేశాడని చెప్పి కారు కూతలు, కుక్క కూతలు, నక్క కూతలు, అన్ని కూతలు కూసినటువంటి బాబు గారు కేవలం 23 నెలల్లోనే 3,56,000 కోట్లు అప్పు చేశాడంటే మరి ఇతన్ని ఏమనాలో నాకు అర్థం కావడం లేదు. కానీ జగన్ 60 నెలల్లోనే 3,32,000 కోట్ల అప్పులు చేస్తే అతన్ని శ్రీలంక అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి ఎన్నెన్నో విమర్శలు చేసినటువంటి ఈ యొక్క అప్పుల అప్పారావు చంద్రబాబు నాయుడు గారు మరి సిగ్గు లజ్జా ఉందో నాకు తెలియదు. ఇప్పటి వరకు 3,56,000 కోట్లు అప్పు చేశావంటే నిన్నేమనాలి చంద్రబాబు, నువ్వే చెప్పు. ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వబోయే పార్టీ, ఇంకా ఎక్కువ ఇవ్వబోయే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అప్పులు తెచ్చి సంక్షేమం ఇవ్వడం కాదు. ఏమన్నారు బాబు గారు? అప్పు చేసి సంక్షేమాలు కార్యక్రమాలు చేపట్టడం కాదా? మరి నువ్వు చేస్తున్నది ఏమిటి? వచ్చి 23 నెలల్లోనే 3,56,000 కోట్ల అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలకి పంచకుండా ఎవరికి పెట్టావు నువ్వు? ₹1 సంపద సృష్టించావా? తొడలు తరుచుకొని మరి సంపద సృష్టించేస్తాను, హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చేశాను అని గొప్పలు చెప్పుకోవడానికి సిగ్గు, లజ్జ, మానము, అభిమానం ఉండాలి చంద్రబాబు నీకు. నీళ్లు వస్తే ట్యాప్ తిప్పితే నీళ్లు వస్తాయి. నీళ్లు వస్తే ట్యాప్ తిప్పితే నీళ్లు వస్తాయి. అసలే ట్యాంకులేకే నీళ్లు రాకపోతే ట్యాప్ తిప్పితే ఏమొస్తా తమ్ముళ్ళు? ఎక్కడ సృష్టించావు సంపద నువ్వు? ₹1 నీ బతుకులో సంపద సృష్టించావా? గొప్పలు చెప్పుకోవడం తప్ప ట్యాంకులో నీళ్లుంటేనంట ట్యాప్ తిప్పితే వస్తాయంట. సిగ్గుండాలి చెప్ప నాకు. ఉదాహరణకు కూడా కడుపుకు మరి ఏమి తింటున్నారు బాబు గారు? మిమ్మల్ని నేనేమనాలో నాకు అర్థం కావడం లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు సంపద సృష్టించడం ఏ విధంగా చేయాలో తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నీ బతుకు జడ. సంపద సృష్టిస్తే ఆటోమేటిక్ గా ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ప్రభుత్వానికి ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. నిరంతరం సంక్షేమ కార్యక్రమాలు చేసే అవకాశం వస్తుంది. నా ఆలోచన ఒకటి, ఆర్థిక అసమానతలు తగ్గించాలి. ఏమన్నావు? ఆర్థిక సమానత్వం తీసుకొస్తావా? నీ ముఖం సార్ అర్థంలో చూసుకో. ఇంకో పని చేయి, నీ హెరిటేజ్ డైరీ నమ్మేసి ప్రజలకు పనిచేస్తే నిజమైన నాయకుడు మా చంద్రబాబు అని చెప్తాను. నీ బతుకొచ్చాడా? ఇకపోతే అనంతపురం నుంచి ఒక అమ్మగారు వచ్చారు. అమ్మగారు రైతు. ఆవిడకి ఏదో 1-2 ఎకరాల భూమి ఉంది. ఆవిడికి బాబు గారు ఎన్నో రకాలైన సేవలు అందించారట. ఉచితముగా యూరియా, ఫాస్ఫేట్ అన్ని కూడా ఇచ్చారట. అమ్మగారి మాటల్లోనే విందాము. బాబు గారిని ఎంత చక్కగా పొగడ్తలతో ముంచుతుందో వింటే బాబు గారు రాత్రికి అన్నము తినకుండా అదే తిని పడుకుంటారు. చెప్పండి అమ్మా బాబు గారి గురించి. చంద్రబాబుగా బస్సు ఛార్జీలు లేకుండా చేసి యూరియా బస్తకు 500 పెట్టినావా? లంజనావట్ట. ఒక్కొక్కసారి యూరియా బస్తా 500, అమోనియా 1,500, 2,000. ఏంది పొలాలు వేసుకొని బతకాలా? లంజ కొడుకులు దాచిపెట్టుకొని అమ్ముకుంటున్నారు నా కొడుకులారా. బాబు గారు మీరు సృష్టించిన సంపదిక చాలు. అమ్మగారి మాటలు విన్నారు కదా? మిమ్మల్ని ఎంత చక్కగా రైతమ్మ గారు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. నాకు చాలా ఆనందముగా ఉంది. మీకైతే సిగ్గు లజ్జ లేదు కాబట్టి ఈ మాటలు మీరు పట్టించుకోరు. ఈవిడే కాదు, యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు కూడా మిమ్మల్ని ఎంతో చక్కగా పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇకపోతే జాబు రావాలి అంటే బాబు పోవాలని యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా నినాదాలు చేస్తున్నారు. బాబు గారు మీకు సిగ్గు లజ్జా ఉంటే గతంలో ఏమి చెప్పారు ఒక్కసారి వినండి. ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చావని అడుగుతున్నారు బాబు గారు. మళ్ళీ జాబు రావాలంటే హామీ ఇస్తున్నా.
యువగణంలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తా. నిరుద్యోగులకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా. మా తమ్ముళ్ళందరికీ ఉపాధి కల్పిస్తా. ఏమన్నారు బాబు గారు? తమ్ముళ్ళందరికీ ఉపాధి కల్పిస్తావా? ఎవరు నీకు తమ్ముళ్ళు? నీ వయసు ఎంత? నీ వయసు 76 సంవత్సరం. సిగ్గుందా నీకు? వాళ్ళందరికీ 16 నుంచి 22 ఏళ్ళు ఉన్నోళ్ళందరూ నీకు తమ్ముళ్ళ? నీకు మనవలు? సిగ్గు, లజ్జ, అభిమానము, మానముంటే ఇలా మాట్లాడవయ్యా చంద్రబాబు నువ్వు. ఇంకో పక్కన తమ్ముళ్ళు ఒక కొత్త, నేను ఒకటే ఆలోచిస్తున్నా, ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొచ్చి మీ ఇంటి దగ్గరనే కూర్చొని మీరు ప్రపంచం అంతా పనిచేసేదానికి నేను శ్రీకారం చుడతానని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. నీ బొందరా నీ బొంద. ఇంకో పక్క ఇంట్లోనే కూర్చుంటే బోరు కొడుతుంది కాబట్టి మండలాలకి 2 ప్రదేశాల్లో ముఖ్యమైన టౌన్లో వర్క్ స్టేషన్లు పెట్టి నెలకు 10 రోజులు అక్కడికి వెళ్ళి అక్కడ పనిచేసే విధానానికి శ్రీకారం చుడతా. 2023లో మాట్లాడిన మాట ఒకటన్నా నీకు ఇప్పుడు గుర్తుందా? 20 లక్షలు కాదు, 2 ఉద్యోగాలు ఇప్పించిన చూడు. ఏంటి? ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కంపెనీలు తెచ్చి ఇంట్లో కూర్చోబెడతావా? నీ ముఖం ఒకసారి అర్థంలో చూసుకో. కడుపుకు అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? రోజు అబద్ధాలే, నువ్వంతా మోసమే. మొత్తము నిరుద్యోగులందరూ తిరగబడి నిన్నైతే మాత్రం ఏం చేస్తారో నాకు తెలియదు గాని అంతా ఆవేశంతో ఉన్నారయ్యా. ఎందుకు ఇలా పోరంబోక మాటలన్నీ మాట్లాడతారు చంద్రబాబు గారు? చేసింది ఒక్క పని లేదు. నువ్వు ఇప్పటికీ నువ్వు 3,56,000 కోట్ల అప్పులు చేయడం తప్ప నువ్వు పీకింది ఒక్క ముక్క, ఒక్క ఇంటికి ముక్క కూడా లేదు. సంపద లేదు, మొక్క లేదని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు బాబు గారు. అది సంపద విలువ. అందుకే ఆ శక్తి మీకుంది. ఈ రాష్ట్రాన్ని ఒక సంపన్నమైన రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత నాదని మరొక్కసారి. ఏమన్నావు? సంపన్న రాష్ట్రంగా చేసేస్తావా? నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకో. ఎడారి చేయకుంటే చాలు ఈ రాష్ట్రానికి. పోతే నువ్వు ఇసుకలో ఎన్ని కోట్లు దొబ్బుతున్నావు? ఒక ఆయన వచ్చారు, చెప్పండి సార్ ఇసుక గురించి. ఎట్లోనేమో ఇసుక ఫ్రీ, ఎంతైనా తిను. కానీ మీ ఇంటికి చేరాలంటే లారీ వచ్చేసి 60,000, 10 లెక్క ఇస్తుంటే కదా. 60,000 అంటే ఊరకనే ఉందండి. ఒక లారీ ఉసుక మీద సృష్టించడం అంటే ఆ రకంగా ఎన్ని లారీలకి ఎన్ని 60,000 రావాలి? మరి అప్పుడు ఎంత సృష్టి వచ్చింది? 500 రూపాయల చెట్లు కూడా కాయవని డబ్బులు. 500 రూపాయల చెట్లు వేసినా అంటే 1000 రూపాయల చెట్లు లేవనుకోండి. ఇప్పుడు 500 రూపాయల చెట్లు నాటినా కానీ అన్ని డబ్బులు కాయదు. అది ఎంత బలమందులు పోసి పెంచినా గానీ కాయదు. బాబు గారు, ఈ పెద్ద ఆయన మాటలు విన్నారు కదా? తమరు సంపద ఎంత చక్కగా సృష్టిస్తున్నారు. ఇసుక నుంచి ఎన్ని లక్షల కోట్లు దోచేసుకుంటున్నారు నీ 100 మాదిగతులని ఆయన ఎంతో చక్కగా చెప్పారు. ఇకపోతే ఏబిఎన్ రాధాకృష్ణ గారు వచ్చాడు. బాబు గారిని ఏయో క్వశ్చన్స్ అడుగుతారట. అడగరా రాధా కిట్టు మా బాబు గారిని. విద్యార్థిగా ఉన్నప్పుడే ఒకసారి ఫెయిల్ అయ్యారు కదా? అవును. ఇది ఇంటర్మీడియటా 11th క్లాస్. ఒరే రాధా కిట్టు, బాబు గారికి ఏబిసిడీలు రావురా? ఎందుకురా ఆయన ఇబ్బంది పెడతావు? ఎంఏ కూడా ఆయన పూర్తిగా కాపీలు కొట్టి పాస్ అయ్యాడట. మొత్తము లెక్చరర్స్ అందరినీ, ప్రొఫెసర్స్ ని బెదిరించి చక్కగా మార్కులు వేసుకుని ఎంఏ ఎకనామిక్స్ పూర్తి చేశాడన్న విషయము నీకు తెలియదు, కానీ నాకు తెలుసు. ఇకపోతే అమ్మగారు, భువనేశ్వరమ్మ గారు వచ్చారు. బాబు గారు స్ట్రీట్ లైట్ల కింద చదువుకున్నారట. అమ్మ చెప్పండి, ఎలా చదువుకున్నారు బాబు గారు? Like Chandrababu Naidu Garu, he walked to his school. They read under street lights. So let's not forget such people. అది సరే గాని ఇంట్లో కరెంట్ ఉంది కదా, నువ్వేంటి ఇలా కరెంటు స్తంభం కింద కూర్చుని చదువుకుంటున్నావు? ఈ లోకమందు పెద్దవారందరూ వీధి దీపముల కింద చదువుకుని గొప్పవారైతే నేను నా కుటుంబ కష్టములు పోగొట్టుకున్నట్టుకు వారికి మళ్ళీ వీధి దీపముల కింద చదువుకుంటుంటేనే. అంటే ఫస్ట్ టైం 11th క్లాస్ ఫెయిల్ అయ్యాను. ఏమన్నావు? ఫస్ట్ టైం 11th క్లాస్ ఫెయిల్ అయ్యావా? అంటే సెకండ్ టైము, థర్డ్ టైము, 10th టైము ఫెయిల్ అవుతారా? ఫెయిల్ అయ్యారని చెప్పు. నీకు చదువు రాదని నాకు తెలుసు. ఎందుకురా రాధా కిట్టిగా వాడిని చంపుతావు? అక్కడి నుంచి మళ్ళీ తిరుపతికి వచ్చి తిరుపతిలో 11th క్లాస్ పాస్ అయ్యి దెన్ పియూసీకి ఎస్ యూనివర్సిటీకి. అంటే అసలు ఎంత ఫెయిల్ అయ్యారంటే అప్పుడేంటి అంత గాలి తిరుగులు ఉండేయా? రాధా కిట్టు డౌటా? గాలి తిరుగుళ్ళు ఉండేయా? తిరిగేదే గాలికి. ఏం మాట్లాడతావు రాధా కిట్టు? మా బాబు గారు గాలికి బాగా తిరుగుతూ ఉంటారు. అంటే కొంచెం అప్పుడు గాలి తిరుగుడు
తిరగడం కొంచెం ఈజీగా తీసుకున్నాడు. రాధా కిట్టు బాబు గారు గాలి తిరుగుళ్ళు తిరగటంతో పాటు ఎంతో చక్కగా మందు కూడా కొట్టేవారు. రాధా కిట్టు మీకు తెలవకపోతే ఒకసారి బాబు గారిని అడగరా రాధా కిట్టు. స్టూడెంట్ డేస్ ఏంటంటే సరదాలు ఎక్కువ ఉంటాయి కదా అందరికి. మీకు ఏ సరదాలు అప్పుడు మీకుండే? మీరు మందు పెట్టేవాళ్ళు అప్పట్లో? మీకు ఏ సరదాలు అప్పుడు మీకుండే? మీరు మందు పెట్టేవాళ్ళు అప్పట్లో? ఇప్పుడు సీరియల్ దాటం, ఒకసారన్నా సీరియల్ దాటం, ఒకసారన్నా బ్యూరో ఏదో దాటం, ఇవన్నీ స్టూడెంట్ డేస్ ఏంటంటే అది ఒక సింబల్ గా ఉండేదా? సిగరెట్ లేదు, సిగరెట్ రాలేదు. సో ఇండైరెక్ట్ గా విన్నారు కదా ఫ్రెండ్స్, బాబు గారి మాటల్లోనే ఎంత చక్కగా మందు కొడతానని చెప్పి ఎంత చక్కగా చెప్తున్నాడంటే ఇతన్ని మనం ఏమనాలి? ఇతడా మన ముఖ్యమంత్రి? సిగ్గు లజ్జ లేదు కాబట్టి మనం ఏమీ అనలేం. గాని ఇతడు ఇలా ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేసుకొని అది చేస్తా ఇది చేస్తా ఉద్యోగాలు కల్పిస్తా ఏమేమో చెబుతాడు, ఏది చెయ్యడు. ఇతడి సంపదను క్షణక్షణము పెంచుకుంటా ఇతడే అభివృద్ధి చెందుతూ ఉంటాడు. కానీ ప్రజలు మాత్రము ఎవ్వరూ కూడా అభివృద్ధి చెందడు. ఈ మోసగాడిని నమ్మినంత కాలము ప్రజలు ఇలాగే ఉంటారు. ఇంతకంటే మనం ఏమీ చెప్పలేము. ప్రజలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇటువంటి నీచుణ్ణి మన రాష్ట్రాల నుంచి తరమాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. బాయ్.